మన ఏపీ పీసెట్ 2024కి సంబంధించి అయితే సీట్ అలాట్మెంట్ అయితే ఇచ్చారనమాట. సో ఫస్ట్ అయితే మన వెబ్సైట్లోకి వచ్చి అప్లికేషన్ ఫామ్లో ఉన్న అలాట్మెంట్ లింక్ మీద క్లిక్ చేసి మనమైతే ఈ క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడికి వచ్చేస్తాం. సో ఇక్కడైతే మనకి అలాట్మెంట్ ఆర్డర్ ఉంది, సెల్ఫ్ రిపోర్టింగ్ ఉంది, వెబ్ ఆప్షన్స్ రిపోర్ట్ ఉంది. అంటే వెబ్ ఆప్షన్స్ రిపోర్ట్ అంటే మనం సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్స్. సో ఇక్కడ ఫస్ట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది అయితే డౌన్లోడ్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకుని మీకు ఎక్కడ సీట్ వచ్చింది, మీరు ఫీ రింబర్స్మెంట్కి ఎలిజిబుల్ కాదనేది అయితే మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ అయితే మీరు చేయాల్సిన పని అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ అనమాట. సో ఇది సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది మనం ఓపెన్ చేసి మనం జాయినింగ్ రిపోర్ట్ని యాక్సెప్ట్ చేస్తేనే మనం తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్ళొచ్చు అనమాట. అంటే వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయగలం. సో ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ యాక్సెప్ట్ చేస్తేనే మనం వెళ్తాం అనమాట. సో ఇక్కడ నేను ఇది క్లిక్ చేస్తాను చూడండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ జాయినింగ్ డీటెయిల్స్ వస్తాయి. సో నేను ఆల్రెడీ యాక్సెప్ట్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ ఇట్లా చూపిస్తుంది బేస్డ్ ఆన్ యువర్ యాక్సెప్టెన్స్ టు అని చెప్పి నా కోర్స్ కోడ్, యూనివర్సిటీ కోడ్ అయితే చూపిస్తుంది. అట్లాగేంటంటే మీకు కూడా చూపిస్తుంది అనమాట. లాస్ట్లో వచ్చేసి మనకి ఏమి ఇచ్చారంటే మనం ఎక్కడ అంటే మనం వెళ్ళేటప్పుడు మనం ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్తో పాటు ఇది కూడా తీసుకువెళ్ళాలి అని చెప్పి అయితే ఇచ్చారు. సో మీరు కూడా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మీ అలాట్మెంట్ లెటర్తో పాటు ఇక్కడ యాక్సెప్ట్ మై జాయినింగ్ రిపోర్ట్ అని చెప్పి క్లిక్ చేసి మీరు ఇక్కడ ఇది కూడా ప్రింట్ తీసుకోండి. ఇక్కడ కింద ప్రింట్ ఆప్షన్ ఉంది. ఈ ప్రింట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరైతే ప్రింట్ తీసుకోండి. సో అది వచ్చేసి ఒక 3 సెట్స్ తీసుకోండి, ఇది వచ్చేసి ఒక 3 సెట్స్ తీసుకోండి. ఎందుకంటే ఒక సెట్ అనేది మన దగ్గర ఎక్స్ట్రా ఉంటుంది. లేదా మీకు ఇప్పుడు మొబైల్లో అయితే తీసుకోండి. నాకైతే మొబైల్లో అవుతుంది చూడండి. ఇక్కడ ప్రింట్ ఉంది. పీడిఎఫ్ మీద కన్వర్ట్ చేస్తే నాకు పీడిఎఫ్ మీద అయిపోతుంది అనమాట. సో నాకు ప్రింట్ కూడా వచ్చేస్తుంది మొబైల్లోనే. మీరు కూడా మొబైల్లో తీసుకోండి, లేదంటే నెట్ సెంటర్కి వెళ్ళినా కానీ అక్కడైనా ట్రై చేయండి. సో ఇదన్నమాట అలాట్మెంట్ లెటర్ అట్లాగే జాయినింగ్ రిపోర్ట్ అనేవి. నెక్స్ట్ ఇక్కడ వెబ్ ఆప్షన్స్ రిపోర్ట్ చూసుకున్నట్లయితే మనం ఇచ్చిన ప్రిఫరెన్స్లు అనేవి మనకి ఇక్కడ చూపిస్తాడు. సో ఇవైతే నేను ఇచ్చిన ప్రిఫరెన్స్లు అనేవి. నెక్స్ట్ నాకు 12 ఆప్షన్లు అయితే ఇచ్చాను. 12లో కూడా నాకు ఎక్కడ ఇచ్చాడంటే 3rd ఆప్షన్ అయితే నాకు ఇచ్చాడు అనమాట, సీట్ అనేది. సో ఇట్లాగా నాకు అలాట్మెంట్ అయితే మీకు ఏ యూనివర్సిటీలో సీట్ అనేది వచ్చింది, అట్లాగే మీ కోర్స్ ఏంటి అనేది కూడా ఒకసారి కింద కమెంట్ చేయండి. నాకు ఒక ఐడియా వస్తుంది అనమాట. మన సబ్స్క్రైబర్లో ఎంతమందికి సీట్ వచ్చింది అనేది అయితే అర్థమవుతుంది. సో ఏంటంటే ఇంతకుముందు మనం చాలా వీడియోస్లో చెప్పాము అలాట్మెంట్ లెటర్కి సంబంధించి. సో ఒకసారి మీరు ఆ వీడియోస్ చూడండి, చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఫస్ట్ అయితే అలాట్మెంట్ లెటర్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి జాయినింగ్ ఉంటుంది చూసారా, యాక్సెప్ట్ మై జాయినింగ్ అనేది, అది మీరు క్లిక్ చేస్తేనే మనం యాక్సెప్ట్ చేసినట్టు, మన అలాట్మెంట్ని మనం యాక్సెప్ట్ చేసినట్టు. సో అదైతే మర్చిపోవద్దు ఎవరో కూడా. ప్రతి ఒక్కళ్ళు కూడా అది క్లిక్ చేసి మీరు యాక్సెప్ట్ చేసేయండి ఈరోజు యాక్సెప్ట్ చేస్తే మనదైతే కన్సిడర్ అవుతుంది. సో మనం అయితే నెక్స్ట్ వెళ్ళి యూనివర్సిటీకి వెళ్ళి మనకు వచ్చిన సీట్ ఎక్కడ వచ్చిందో అక్కడికి వెళ్ళి మనం రిపోర్ట్ చేయొచ్చు. అవి 2 డౌన్లోడ్ చేసుకొని వాటితో పాటు అయితే వెళ్ళి మనం యూనివర్సిటీలో ఇస్తాం. సో మనకి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి అనేవి ఇంతకుముందు వీడియోలో చెప్పాము. అవన్నీ కూడా మీరు 3 సెట్స్ కానీ లేదా 4 సెట్స్ కానీ అయితే తీపించుకోండి. నేనైతే 5 సెట్స్ తీపించాను. సో అది కూడా వీడియో పెడదాం అనుకున్నాను, కాకపోతే ఏంటంటే అది లెంత్ అయిపోతుందని చెప్పి పెట్టట్లేదు. నేనైతే ప్రతిదీ కూడా 5 సెట్స్ తీపించాను. నేను తీపించిన ఏమేంటి కూడా చెప్తాను వినండి, మీకు రిపోర్టింగ్ టైంలో యూజ్ అవుతుంది. నేనైతే హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, నా ఆధారు పైన పెట్టుకున్నాను ఫస్ట్లో. నెక్స్ట్ నా 10th మెమో, 10th వరకు స్టడీ సర్టిఫికేట్ ఒకటి, ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికేట్, ఇంటర్ 2 years స్టడీ సర్టిఫికేట్. నెక్స్ట్ వచ్చేసి డిగ్రీ మార్క్స్ మెమో, నా దగ్గర సిఎంఎం ఉంది, మార్క్స్ మెమోస్ ఉన్నాయి, ప్రొవిజనల్ ఉన్నాయి. అన్నిటిని కూడా నేను 5 సెట్స్ అయితే తీపించుకున్నాను. సో అదొక ప్రూఫ్. నెక్స్ట్ దానికి సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికేట్ కూడా 5 సెట్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి మైగ్రేషన్ ఉంది, మైగ్రేషన్ కూడా నేను 5 కాపీస్ అయితే తీపించాను. ఆ తర్వాత వచ్చేసి క్యాస్ట్, ఇన్కమ్, డిగ్రీ, టీసీ, ఇవన్నీ కూడా 5. సో అన్నీ 5. నెక్స్ట్ ఆర్డర్లో అయితే నేను ఇట్లా పెట్టుకున్నాను అనమాట. టీసీ తర్వాత వచ్చేసి ఇంకా నేను రేషన్ కార్డు పెట్టుకున్నాను. రేషన్ కార్డు, మా మదర్, ఫాదర్, ఆధార్ జెరాక్సెస్ అవి కూడా సెట్లో పెట్టేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఫొటోస్ వచ్చేసి నేను ఈరోజు 16 తీపించాను. మా మదర్ ఒక 4 తీపించుకున్నాను. సో ఇది ఓవరాల్గా అయితే నా సెట్లో ఉన్నవన్నీ ఇవన్నమాట. ప్రతిదీ కూడా ఆర్డర్లో పెట్టుకున్నాను. సో ఇంకా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ రిపోర్టింగ్కి వెళ్ళినప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. మీరు కూడా ఏంటంటే ఇవన్నీ మీరు ఆర్డర్లో పెట్టుకోండి. ఈడబ్ల్యూఎస్ ఉన్నవాళ్ళు ఈడబ్ల్యూఎస్ కూడా జెరాక్స్ తీపించండి. నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీ సర్టిఫికేట్స్ని ఇట్లాగే ఎక్స్ట్రా కాపీస్ అయితే తీపించుకోండి. స్పెషల్ కేటగిరీ వాళ్ళకి ఐడియా ఉంటుంది, ఆఫ్లైన్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళని ఎక్స్ట్రా కాపీ కూడా అడుగుంటారు. సో అందుకోసమే మీరు ఎక్స్ట్రా కానీ తీసుకున్నట్లయితే మనం రిపోర్టింగ్లో ఇచ్చిన తర్వాత కూడా మన దగ్గర ఒక సెట్ అనేది ఎక్స్ట్రా ఉంటుందన్నమాట. సో హాస్టల్లో మనకి ఇస్తారా లేదనేది మనకు యూనివర్సిటీకి వెళ్తేనే మనకు అర్థమవుతుంది. యూనివర్సిటీకి వెళ్తే మనకి హాస్టల్ కూడా అలాట్ చేస్తారు అనుకుంటే
మనం అక్కడ కూడా ఒక సెట్ ఇవ్వాల్సి వస్తుంది. సో అందుకని మనకి ఎక్స్ట్రా సెట్స్ ఉంటే బెటర్ అనమాట ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా. మీ దగ్గర ఏదన్నా సర్టిఫికేట్ లేకపోతే ఒకసారి కింద కమెంట్ చేయండి. పోతే ఇదన్నమాట కావాల్సిన సర్టిఫికేట్స్ అన్నీ అయితే ఇవే. ఇంకా ఇప్పుడు ఫస్ట్ కౌన్సిలింగ్ సంబంధించి ఈ అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకొని రిపోర్టింగ్ చేయడానికి కొంతమంది ఆలోచిస్తారు. ఎందుకంటే సెల్ఫ్ సపోర్ట్లో సీట్ రావటం, లేదా వాళ్ళకి నచ్చిన కోర్సులో సీట్ రాకపోవటం, సబ్ కోర్సెస్ ఉన్న వాళ్ళకి. సో మెయిన్ ఏంటంటే మీరు ఫస్ట్ నుంచి పెట్టుకున్న ప్రిఫరెన్సెస్లో అవన్నీ దాటి మీకు ఇప్పుడు అలాట్మెంట్ అయిన కోర్స్ అనేది కనుక లాస్ట్లో ఉండటం కనుక జరిగితే మాత్రం, లాస్ట్లో ఉండటం కానీ మధ్యలో ఉండటం కానీ జరిగితే, మీరు పైన పెట్టుకున్న ప్రిఫరెన్స్లో ఉన్న కోర్సెస్కి సీట్ అయితే రాదు. సెకండ్ కౌన్సిలింగ్లో కూడా మ్యాక్సిమం రాదు. సెకండ్ కౌన్సిలింగ్లో ఇంకా సీట్స్ చాలా తక్కువ ఉంటాయి. సో సీట్ వచ్చిందనే గ్యారంటీ ఉండదు. కాబట్టి ఏంటంటే మీరు ఫస్ట్ అయితే రిపోర్టింగ్ చేయాలి. ఫస్ట్ కౌన్సిలింగ్ సంబంధించి రిపోర్టింగ్ చేస్తే మీకు ఆ సీట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ కౌన్సిలింగ్లో ఒకవేళ మీరు పెట్టుకోవాలనుకుంటే మీకు కావాల్సిన కోర్స్ కావాల్సిన యూనివర్సిటీలో మాత్రమే పెడతారు. ఎందుకంటే వస్తే ఆ కోర్స్కి షిఫ్ట్ అవుతారు. లేదంటే మీ ఓల్డ్ కోర్సులో ఏదైతే మీకు అలాట్మెంట్ అయ్యిందో మీరు ఆల్రెడీ రిపోర్ట్ చేసి ఉంటారు కాబట్టి మీకు ఆ సీట్ అనేది కన్సిడర్ అవుతుంది. సో ఇంకా అదే సీట్ ఉండిపోతుంది. ఇంకా అదనమాట. ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అర్థం అవ్వకపోతే మళ్ళీ వినండి. ఫస్ట్ కౌన్సిలింగ్ అయితే రిపోర్ట్ చేయండి, మీకు నచ్చిన కోర్స్ వచ్చినా రాకపోయినా. సెల్ఫ్ సపోర్ట్ అయితే మాత్రం మీరు యూనివర్సిటీలో ఒకసారి అడగండి. మీ అమౌంట్ అనేది సెకండ్ కౌన్సిలింగ్లో మేము రెగ్యులర్గా పెట్టుకుంటే మాకు రెగ్యులర్లో వస్తే మళ్ళీ మాకు అమౌంట్ అనేది రిటర్న్ ఇస్తారా లేదని చెప్పి అడిగి అప్పుడు మాత్రం సెల్ఫ్ సపోర్ట్ వాళ్ళు రిపోర్ట్ చేయండి. మీకు కోర్స్ పర్లేదు అనుకుంటే, మాకు ఆ యూనివర్సిటీలో పర్టికులర్ యూనివర్సిటీలోనే కావాలనుకుంటే మాత్రం పర్లేదు. నేను ఒకసారి రేపు అడుగుతాను, రేపు కానీ ఎల్లుండి కానీ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు అయితే అడుగుతాను. అడిగి నేను చెప్తాను ఈ ఇన్ఫర్మేషన్ కూడా. లాస్ట్గా చెప్తానని చెప్పి ఏమనుకోవద్దు. సీట్ వచ్చిన ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్ అనమాట. ఒకవేళ సీట్ ఎవరికైతే రాలేదో వాళ్ళైతే సెకండ్ ఫేజ్కి అయితే వెయిట్ చేయండి. సో ఈ సీట్ అలాట్మెంట్కి సంబంధించి కానీ రేపు మనం చేసే ఈ రిపోర్టింగ్ సంబంధించి కానీ ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు కింద కమెంట్ చేయండి. నేను ప్రతి కమెంట్కి రిప్లై ఇస్తాను.